నీతిమంతుడిగా తీర్చబట్టం అన్న సంగతిని గమనించాం. దీనికోసం ఏం చేశామంటే కేవలము విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము. నా మాట జాగ్రత్త వినాలి మీరు. క్రియలను బట్టి కాదు, క్రియలను బట్టి కాదు. అంటే నేను మంచి పని చేశాను కాబట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చలేదు, కేవలము విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. అందుకని మనం చూసాము, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సొంకరు ఏం ప్రార్థన చేశాడంటే, దేవా పాపిని నన్ను కరుణించు అని ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. గుర్తుపెట్టుకో, క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడము. అయితే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత క్రియల్లో అది కనిపించాలి. నమ్మ అర్థమైంది అనుకుంటున్నాను. మరి క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడం. అయితే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత క్రియలు ఖచ్చితంగా నీతిమంతుడి క్రియలుగానే ఉండాలి. అలా లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్, ఎక్కడో మిస్టేక్ జరిగిందని మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. నేను మీకు 3 ఎగ్జాంపుల్ చెప్తాను. తప్పిన కుమారుడు మీకు బాగా తెలుసు కదా స్టోరీ. ఇంటికి వచ్చాడు, నాన్న క్షమించాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒక నెల తర్వాత మళ్ళీ ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇవ్వు అంటాడా అండా? అర్థమైంది నా మాట? అర్థం కదా. తప్పేది కుమారుడు ఇంటికి వచ్చాడు, ఒక సంవత్సరం నెల పోయింది, బాగానే ఉంది ఇంట్లో. నెల పోయిన తర్వాత మరలా బ్యాగ్ వేసుకొని వచ్చి, డాడీ నా ఆస్తి నాకు ఇవ్వు అని అంటాడా అండా? మళ్ళీ అంటాడా అండాక చెల్లి అంటాడా అన్నాడా? చెప్పి పర్లేదు, ఏదో ఒక ఆన్సర్. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఎస్. మళ్ళీ వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వంటాడా? అంటాడా? మళ్ళీ వెళ్ళిపోతాడు బయటికి, మళ్ళీ బయటికి వెళ్ళిపోడా? చెప్పి పర్లేదు, వెళ్ళిపోడా? అక్కడ వెళ్ళిపోతాడా? మళ్ళీ నెల పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పందుల దగ్గరికి వెళ్ళి పందులు పొట్టి తిని మరలా వస్తాడా? రా. నేనేమో నాకు అర్థమైంది ఏంటంటే సచ్చిన వెళ్ళడు. ఇంకా ఎందుకు వెళ్ళడు? వెళ్తే ఏమవుతుంది తెలుసు. గతం ఎలా ఉంది పరిస్థితి, పందుల దగ్గర ఉంది జీవితం. కాబట్టి మరలా వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. ఒకవేళ నాన్నగారు మెడబెట్టి వెళ్ళిపోరా బయటికి అని గెంటేసినా సరే వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడంటే వాడికి తెలుసు వెళ్తే ఏమవుతుంది. ఒకసారి వెళ్ళొచ్చాడు కదా, చూసొచ్చాడు. ఏం చూసొచ్చాడు? పందులు చూసొచ్చాడు. మరలా రెండోసారి వెళ్తే ఖచ్చితంగా పందుల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి చచ్చిన వెళ్ళడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏమంటాడంటే క్షమిస్తాడు. ఏమంటాడు ఆవిడతోటి? అమ్మా ఇల్లమ్మా మళ్ళీ వ్యభిచారం చేయమ్మా అన్నాడా? ఇంకేమంటాడక్క? ఇక పాపం చేయకు. మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏమర్థమవుతా ఉందంటే, దేవుడు రక్షించుకున్న కారణము, దేవుడు క్షమించిన కారణము, దేవుడు నీతిమంతులుగా తీర్చిన కారణం ఏంటంటే మరలా ఆ పాపం వైపు వెళ్ళకూడదు అని. నేను మరలా ఆ పాపం వైపు వెళ్తున్నాను అనుకోండి, అసలు అది మీనింగ్లెస్, అర్థరహితమైంది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు ఎందుకని నీతిమంతులుగా తీర్చాడు, దేవుడు ఎందుకని ఒకప్పుడు పరదేశులుగా ప్రజలుగా నిరీక్షణ ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడంటే కారణం ఏంటంటే పాపం చేయొద్దు అని. పాపం చేయొద్దు అని ఒక అతను బలి చెప్పాడు. మనల్ని దేవుడు పరిశుద్ధులని పిలవలేదు, కానీ దేనికి పిలిచాడు తెలుసా? పరిశుద్ధంగా ఉండటానికే పిలిచాడు.